Hi friends, welcome back to my channel Easy Math Class. If you not yet like, share and subscribe my channel, please like, share and subscribe my channel Easy Math Class. ఇక్కడ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే చాప్టర్ 14 ప్రాబబిలిటీ. సో ఇది 10th క్లాస్ కి సంబంధించింది వీడియో. సో ఇక్కడ మనము చాప్టర్ 14 ప్రాబబిలిటీలో 14th క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. సో అప్ టు 13th క్వశ్చన్స్ కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి, చూడవచ్చు. ఓకే, అయితే 14th క్వశ్చన్ విల్ డిస్కస్ ద 14th క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చారో ఒకసారి చూస్తే ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చారో చూడండి. గివెన్ బట్టి మనము ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో వన్ కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఏ well shuffled of deck of 52 cards. Find the probability of getting a king of red color, a face card, a red face card, a jack of hearts, a spade, a queen of diamonds. So okay, ఈ 14th లో మనకి 6 బిట్స్ ఇచ్చారు. సో వాటి యొక్క ప్రాబబిలిటీ ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ మనకి ఈ 52 కార్డ్స్, డెక్ ఆఫ్ 52 కార్డ్స్ గురించి మనం చిన్న ఒక ఇంట్రడక్షన్ చూద్దాం. దాని గురించి చూసిన తర్వాత మనకి ఈ 5 బిట్స్ యొక్క ప్రాబబిలిటీ ఎలా ఉంటుందని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అయితే మనకి టోటల్గా 52 కార్డ్స్ ఉంటాయి. డెక్ ఆఫ్ కార్డ్స్ 52 ఉంటాయి. ఓకే, సో ఈ 52లో 26 బ్లాక్, 26 రెడ్ కార్డ్స్, 26 రెడ్స్, 2 బ్లాక్స్ ఉంటాయి. సో ఈ 26లో మళ్ళీ మనకి 13 స్పేడ్స్, 13 క్లబ్స్, అండ్ మళ్ళీ ఈ 26లో 13 హార్ట్, 13 డైమండ్స్, 13 డైమండ్ కార్డ్స్ ఉంటాయి. అయితే ఈ 13 కార్డ్స్ ఏంటివి? 13 కార్డ్స్ ఎలా ఉంటాయంటే మనకి ఫస్ట్ వన్ ఆస్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, అలాగే దీంట్లో మనకి జే కే క్యూ అని 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఈ 13 స్పేడ్స్ లో జేకేక్యూ వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. సో వీటి రెండింటిని నెంబర్ కార్డ్స్ అంటాం. అయితే ఈ స్పేడ్స్ లో ఎలాగైతే మనం చెప్పామో 1 to 9 10 జేకేక్యూ ఎలాగైతే ఉన్నాయో ఈ దీంట్లో కూడా క్లబ్ లో కూడా మనకి సేమ్ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 జేకే. ఓకే, అలాగే హార్ట్ లో కూడా హార్ట్ 13 ఉన్నాయి. 1, సో here 1 is not there, so 1 means here as A. 3 4 5 6 7 8 9 10 J K Q. And similarly diamonds 13 ఉన్నాయి. A 2 3 4 5 6 7 8 9 10 J K Q. ఓకే, స్పేడ్స్ 13 కార్డ్స్, అలాగే క్లబ్స్ 13, హార్ట్ 13, డైమండ్ కూడా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ మనకి ఫేస్ కార్డ్స్ సో 3 3 3 3 టోటల్ మనకి ఫేస్ కార్డ్స్ వచ్చేసరికి 12 ఉంటాయి. టోటల్ ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి. సో ఇక్కడ 3 3 3 3. ఓకే, అయితే ఇక్కడ టోటల్ డెక్ ఆఫ్ కార్డ్స్ 52 ఉన్నాం కాబట్టి అది టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అవుతుంది.
ఫస్ట్ పాయింట్ మనం తీసుకోవాల్సింది టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ possible outcomes. So that take n of s, that is 52. Okay. So ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ప్రాబబిలిటీ. సో టేక్ ఈవెంట్ అనుకుందాం. సో n of e1 అని అందాం. సో దట్ ఈస్ టేక్ e of probability of event 1. సో ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్, ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. సో కింగ్స్ ఎక్కడ ఉన్నా చూడండి ఒకసారి. కింగ్ ఆఫ్ రెడ్ కలర్. సో దిస్ ఈజ్ రెడ్ కలర్, దిస్ ఈజ్ రెడ్ కలర్. సో కింగ్ మీన్స్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది కింగ్. సో ఇక్కడ కింగ్ ఉంది, ఇక్కడ ఈ రెండు కూడా రెడ్ కలర్స్. సో ఇక్కడ ఒక కింగ్, ఇక్కడ ఒక కింగ్. టోటల్ 2 రెడ్ కింగ్స్ వస్తాయి. 2 రెడ్ కింగ్స్ మీన్స్ దట్ ఈస్ పాసిబుల్ ఫేవరబుల్ అవుట్కమ్స్. సో మనకు ప్రాబిలిటీ డెఫినేషన్ ఏంటి? సో the number of favorable outcomes by total number of possible outcomes. సో ఇక్కడ number of favorable outcomes 2 kings వస్తాయి కాబట్టి 2/52. సో 2 ones 226. సో 1/26. Okay, that is the first one, first probability, king of red color. And next second one probability. So that is p of e2 తీసుకున్నాం. p of e2 అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఏ ఫేస్ కార్డ్ అన్నారు. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ? మొత్తం టోటల్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి. సో అది ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. 12/52. 2 6 226, 2 3 2 13. సో 3/13 అవుతుంది. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ యొక్క ప్రాబబిలిటీ. సో p of e3, that is take a red face card, సో రెడ్ కార్డ్స్ ఇవి. సో ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? రెడ్ కార్డ్స్ లో ఫేస్ కార్డ్స్ jk ఇక్కడ ఒక 3 ఉన్నాయి, ఇక్కడ ఒక 3 ఉన్నాయి. టోటల్ 6 ఫేవరబుల్ అవుట్కమ్స్. సో 6/52. 2 3s 226, 2/26. And next fourth one probability, p of e3 is equal to. సో ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏం చూడండి. ఏ జాక్ ఆఫ్ హార్ట్. సో జాక్ ఆఫ్ హార్ట్ మీన్స్ ఇయర్ చూడండి ఇక్కడ రెడ్ కార్డ్స్, ఇయర్ జాక్ ఆఫ్ హార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 13. జాక్ ఆఫ్ హార్ట్ మీన్స్ ఓన్లీ 1. జాక్ ఆఫ్ హార్ట్ అంటే ఓన్లీ 1. సో 1/ఫేవరబుల్ అవుట్కమ్స్ 1/52. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏ స్పేడ్. సో ప్రాబబిలిటీ p of e4, that is స్పేడ్ తీసుకుంటే ఏ స్పేడ్ మీన్స్ స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ మొత్తం మనకి స్పేడ్స్ 13 ఉంటాయి. సో 13 ఫేవరబుల్ అవుట్కమ్స్ 13/52. ఓకే, అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏ క్వీన్ ఆఫ్ డైమండ్స్. సో డైమండ్స్, దిస్ ఇస్ డైమండ్. ఏ క్వీన్ మీన్స్ ఓన్లీ 1 queen. సో that is the sixth one, the queen of diamonds. That is probability, take probability p of event 5. Fifth one diamonds, queen of diamonds means 1/50. Okay, so this is a concept of pack of cards, and these are the 5 bits are given. Okay, so this is about the 14th question. We'll see the next question. 15th one, 5 cards, 10 jack, queen, king and ace of diamonds. So total మనకి pack of cards లో మనకి 5 cards ఇచ్చారు.
10 జాక్ కీన్ కింగ్ అండ్ ఏస్. సో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేసరికి 5. ఆర్ వెల్ షఫుల్డ్ దేర్ ఫేస్ డౌన్వర్డ్స్. వన్ కార్డ్ ఈస్ సెలెక్టెడ్ at random. First one, what is the probability that card is queen? So what is the probability of card is queen అంటారు. క్వీన్ యొక్క ప్రాబిలిటీ ఏంటి? సో అవుట్ ఆఫ్ 5 కార్డ్స్ లో క్వీన్ యొక్క ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. అలాగే సెకండ్, ఇఫ్ క్వీన్ ఈజ్ సెలెక్టెడ్ అండ్ పుట్ ఏ సైడ్ వితౌట్ రీప్లేస్మెంట్. సో వితౌట్ రీప్లేస్మెంట్ చేయకుండా సో క్వీన్ అనే కార్డ్ ని పక్కన పెట్టేస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ సెకండ్ కార్డ్, అంటే మనం సెకండ్ కార్డ్ ఇస్తాం, ఫస్ట్ క్వీన్ కార్డ్ వస్తే పక్కన పెట్టేస్తాం రీప్లేస్మెంట్ వితౌట్ రీప్లేస్మెంట్. సో అండ్ ఏస్ కార్డ్, ఫస్ట్ వన్ ఏస్ కార్డ్ వస్తే దాని ప్రాబిలిటీ, సెకండ్ కార్డ్ ఏస్ కార్డ్ వస్తే ప్రాబిలిటీ ఎంత, అలా క్వీన్ వస్తే ప్రాబిలిటీ ఎంత అని మనం అడుగుతాం. అయితే సో ఇప్పుడు మనకి ఈ గివెన్ లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ చూద్దాం. ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్? 10 జాక్ క్వీన్ కింగ్ అండ్ ఏస్, టోటల్ 5 వస్తుంది. సో ది టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేసరికి 10 జాక్ క్వీన్ కింగ్ అండ్ ఏస్. ఇవి టోటల్ ఎన్ని వస్తాయి? తీసేక n ఆఫ్ శాంపిల్ స్పేస్ అవుతుంది 5, టోటల్ 5. సో ఫస్ట్ వన్ చూస్తే ఫస్ట్ వన్ ఏ క్వీన్ అంటున్నాడు. సో ప్రాబబిలిటీ తీసుకుంటే క్వీన్ యొక్క ప్రాబబిలిటీ తీసుకుంటే సో క్వీన్ అంటే ఓన్లీ 1, ఈ 5 కార్డ్స్ లో ఓన్లీ 1. సో 1 బై ఫేవరబుల్ అవుట్కమ్స్ 1, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 5. సో 1 బై 5 ఈస్ ద ప్రాబబిలిటీ. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ లో అబ్జర్వ్ చేస్తే ఏ క్వీన్ ఈ సెలెక్టెడ్ పుట్ ఏ సైడ్ అన్నాడు. అంటే క్వీన్ ఫస్ట్ కార్డు క్వీన్ సెలెక్ట్ చేసినప్పుడు దాన్ని పక్కన పెట్టేయమంటారు. క్వీన్ వితౌట్ రీప్లేస్మెంట్ ఏం చేయకుండా వీళ్ళు ఏమంటున్నాడు, ప్రాబిలిటీ ఆఫ్ ది సెకండ్ కార్డ్ సెలెక్ట్ చేసినప్పుడు అండ్ ఏస్ ఫస్ట్ కార్డు సెకండ్ కార్డు వచ్చేసరికి ఏస్ వస్తే దాని ప్రాబిలిటీ ఎంత, క్వీన్ వస్తే దాని ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు క్వీన్ ఈ సెలెక్టెడ్ పుట్ ఏ సైడ్ అంటాం. ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి మారిపోతాయి. సో క్వీన్ సెలెక్ట్ చేసాము, ఫస్ట్ పక్కన పెట్టాము. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? ఈ క్వీన్ అనేది ఉండదు. టోటల్ మనకి 10 జాక్ కింగ్ ఏస్ మాత్రమే ఉంటాయి, టోటల్ 4 ఉంటాయి. సో దట్స్ రైట్, ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో దట్ టేక్ హియర్ 10 జాక్ కింగ్ ఏస్, మొత్తం టోటల్ మనకి ఇక్కడ n ఆఫ్ s శాంపిల్ స్పేస్ వచ్చేసరికి 4 ఉంటుంది. క్వీన్ ఏమంటాడు, పుట్ ఏ సైడ్ వితౌట్ రీప్లేస్మెంట్ అంట. అయితే దీంట్లో ఫస్ట్ వన్ ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఏస్, సెకండ్ కార్డు ఏస్ అయితే ప్రాబిలిటీ of an AS is only 1. So 1 by, so parallel outcomes 1, total number of outcomes, possible outcomes 4. Next second one, probability. So probability of an queen అంటున్నాడు. సో ఇక్కడ క్వీన్ ఎక్కడ ఉంది? అసలు క్వీన్ అనేది రీప్లేస్మెంట్ చేయకుండా పక్కన పెట్టేయమని. సో అప్పుడు 0 అవుతుంది, parallel outcomes 0 అవుతుంది. 0 by 4, that is equal to, okay. So this is about the 15th question. And next question 16th one. 12 defective pens are accidentally mixed with 132 good pens. So it is not possible just look at a pen and tell whether it is not or not it is defective. So one pen is taken out at random from this slot. Determine the probability of that pen taken out a good one. అయితే సో యాక్సిడెంటల్ గా 12 డిఫెక్టివ్ పెన్స్ ఒక బ్యాగ్ లో యాక్సిడెంటల్ గా గుడ్ వన్స్ 132 గుడ్ పెన్స్ లో 12 డిఫెక్టివ్ పెన్స్ అనేవి మిక్స్ అయిపోయినాయి యాక్సిడెంట్. ఓకే, అయితే
So it is not possible just look at a pen, tell whether it is a good pen or not, good pen or defective pen. So మనము సెలెక్ట్ చేసినప్పుడు గుడ్ పెన్ వస్తుందా లేకపోతే డిఫెక్టివ్ పెన్ వస్తుందా మనకు తెలియదు. సో అయితే వన్ పెన్ ఈస్ టేకెన్ అవుట్ ర్యాండమ్ ఫ్రమ్ దిస్ లాట్. అయితే ఒక పెన్ ని మనం ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తే ఏమంటున్నాడంటే డిటర్మైన్ ది ప్రాబిలిటీ ఆఫ్ దట్ పెన్ టేకెన్ అవుట్ ఏ గుడ్ వన్. సో తీసుకునే సెలెక్ట్ చేసే పెన్ గుడ్ వన్ అంటున్నాడు. గుడ్ వన్ అయితే ప్రాబిలిటీ ఏంటి అని అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ పెన్స్ ఇన్ ఏ బ్యాగ్, దట్ ఈస్ ఏ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఫస్ట్. సో ద నెంబర్ ఆఫ్ the total number of possible outcomes. So that take n of s. Total number of possible outcomes ante 12 defective, 132 good. So 12 defective, 132 good pens. Okay. సో టోటల్ మనకి ఇది 12 ప్లస్ 132 అంటే టోటల్ 144. సో దిస్ ఈజ్ శాంపిల్ స్పేస్, దట్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. అయితే ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ పెన్ టేకెన్ అవుట్ ఈజ్ గుడ్ పెన్ అండ్ టేకెన్ అవుట్ గుడ్ పెన్ అయితే సో దానికి ప్రాబిలిటీ. సో ఇక టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయంటే టోటల్ నెంబర్ ఆఫ్ గుడ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ 132 సో పర్టికులర్ మనకు తెలియదు. సో అది గుడ్ పెన్ లేకపోతే డిఫెక్టివ్ పెన్ అని ఇక్కడ ఏమంటున్నాడు, ప్రాబిలిటీ ఆఫ్ ఏ గుడ్ పెన్ అన్నాడు. గుడ్ పెన్ మనం మొత్తం 132, దట్ ఈస్ ఏ ప్రాబిలిటీ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసరికి టోటల్ 140. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ పాసిబుల్ అవుట్కమ్స్ 144. సో 12 11s 12 12 144. సో 11/12 is the probability of a pen taken out, that is a good one. Okay, so this is about the 16th question. 17th question. A lot of 20 bulbs contain 4 defective ones. One bulb is selected at random from a lot. What is the probability that bulb is defective one? So in the first question lo manaki a lot of 20 bulbs unnai. 20 bulbs lo 4 bulbs వచ్చేసరికి defect, అంటే రిమైనింగ్ 16 వచ్చేసరికి మనకి గుడ్ బల్బ్స్. ఓకే, అయితే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బల్బ్ ఈస్ డిఫెక్టివ్ యొక్క బల్బ్ యొక్క ప్రాబిలిటీ ఎంత అని అడుగుతుంది. ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫస్ట్ వన్ లో టోటల్, సో ది టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. So possible outcomes here, sample space n of s, take the total 4 defective, 16 good ones, good bulbs. Okay, so మనకి టోటల్ ఎంత అవుతాయి, టోటల్ 20. So this is the total number of possible outcomes. Okay, అయితే సో ఇక్కడ మనకి ప్రాబబిలిటీ ఏం అడిగాడు చూడండి ఒకసారి. ప్రాబబిలిటీ ఆఫ్ ద బల్బ్ ఈస్ డిఫెక్టివ్ అన్న. డిఫెక్టివ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, టోటల్ 4 ఉన్నాయి. సో దట్ టేక్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్ టేక్ 4 defect, that is the favorable outcomes by total number of possible outcomes, that is a probability definition. Okay, so 4/20, 4 ones 4 5s, so 1/5. first question యొక్క probability ఎంత, so దీని probability 1/5. and next second one, now suppose a bulb is selected in a previous case లో మనము దీనికి ముందు కేసు ఈ కేసులో సెలెక్ట్ చేస్తే is not a defective and is not a replaced. సో డిఫెక్టివ్ కాదు అండ్ రీప్లేస్ చేయలేదు. అయితే
Now one bulb is selected at random from the rest. One rest of the bulb నుంచి ఒక bulb ని select చేస్తాం. అయితే what is the probability that bulb is not defective? అయితే ఇక్కడ సపోజ్ నాట్ రీప్లేస్డ్ నాట్ డిఫెక్టివ్ అన్నాడు. అయితే ఇక్కడ మనకి వన్ బల్బ్ ఈజ్ సెలెక్టెడ్ ర్యాండమ్ ఫ్రమ్ ద రెస్ట్ అంటే మనకి ఒక బల్బ్ అనేది సే దట్ ఈస్ నాట్ డిఫెక్టివ్ అంట. నాట్ డిఫెక్టివ్ ఆర్ నాట్ రీప్లేస్ అంటే ఏంటి, ఒక గుడ్ వన్ బల్బ్ ని రీప్లేస్ చేయలేదు అండ్ డిఫెక్టివ్ కాదన్నమాట. అంటే నాట్ డిఫెక్టివ్ మీన్స్ దట్ ఈస్ గుడ్ వన్. ఓకే, సో నా వన్ బల్బ్ ఈ సెలెక్టెడ్ ఫ్రమ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద రెస్ట్. వన్ బల్బ్ ని రెస్ట్ అంటే పక్కన పెట్టేశాడు ఒక బల్బ్, అది గుడ్ వన్ అంటున్నాడు. అప్పుడు ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఏమవుతుంది ఒకసారి చూడండి. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ n of s. సో 4 డిఫెక్టివ్ ఉన్నాయి. 4 డిఫెక్టివ్ one is in the previous case not defective or and not replace అయ్యేది నాట్ డిఫెక్ట్. అంటే అప్పుడు మనకి ఎన్ని ఉంటాయి గుడ్ వన్స్, 15 గుడ్ బల్బ్స్. అయితే సో ఇప్పుడు టోటల్ ఎన్ని ఉంటాయి, 4 + 15 19 ఉంటాయి. సో ఇప్పుడు ప్రాబబిలిటీ so that is equal to the probability of that bulb is not defective. Not defective means good ones. So good one bulbs ఎన్ని ఉన్నాయి, good bulbs 15 ఉంది. సో favorable outcomes 15, total number of possible outcomes వచ్చేసరికి 9. 15/90. Okay, so this is about the 17th question. Okay, so నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈజీ మ్యాథ్ క్లాస్. థ్యాంక్ యూ.